హాయ్ అండి, జాబ్ ఫ్యాక్టరీ వీక్షకులకి స్వాగతం. మన యొక్క కరెంట్ అఫైర్స్ని దగ్గర 1 మంత్ అయిపోయింది మనం చెప్పుకుంటూ. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. ఎందుకంటే ఇది 4-5 పేపర్లు ఒక మంచి సోర్స్ నుంచి తీసుకొని చెప్పడం జరుగుతుంది. మేము మీ యొక్క స్ట్రెస్ తగ్గించడం మా బాధ్యతగా. ఎందుకంటే ఎక్కువ 3-4 అవర్స్ పెట్టడం కంటే మీరు 1/2 అవర్ పెడితే ఇందులో ఉన్నది క్లుప్తంగా మీకు అర్థమవుతుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏంటి రోజు కరెంట్ అఫైర్స్? మనకి ఇటీవలే జియోలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలుసు. ఫస్ట్ ఫేస్బుక్ ఎంత 9.99% తెలుసు. సెకండ్ విస్టా అనే సంస్థ, ఇదండి విస్టా 2.32 ఎంతండి 2.32% షేర్స్ను కొనడం జరిగింది. సిల్వర్ లేక్ ఎంతండి 1.15% గుర్తుంచుకోవాలి. ఇంకా ఎవరైనా వస్తే మనం యాడ్ చేసుకోవాలండి. సో ఎక్కువగా ఫేస్బుక్ కొన్నది జియోలో, తర్వాత విస్టా, సెకండ్ థర్డ్ ఏమొచ్చి సిల్వర్ లేక్. దీని పూర్తి పేరు విస్టా ఈక్విటీ పార్ట్నర్స్. విస్టా ఈక్విటీ పార్ట్నర్స్. సో విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ జియోలో 2.32% కొనడం జరిగింది. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఓకే, ఎల్జీ గ్యాస్ విశాఖపట్నంలో లీక్ అయింది కదా. స్టైరిన్ గురించి అందరికీ తెలిసిన విషయం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క లీక్ విషయంపై ఒక హై పవర్ కమిటీని వేయడం జరిగింది. హై పవర్ కమిటీని వేయడం జరిగింది. ఈ హై పవర్ కమిటీ ఎవరు నేతృత్వంలో పనిచేస్తుంది? ఆన్సర్ నీరబ్ కుమార్ ప్రసాద్. నీరబ్ కుమార్ ప్రసాద్ గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్ అవ్వడం జరిగింది. దీనికోసం ఏ విధంగా ఈ లీక్ జరిగింది అన్వేషించడం, దాంతోపాటు ఇంకెప్పుడు ఇటువంటి పునరావృతం కాకుండా, అంటే మళ్ళీ జరగకుండా సూచనలు ఇవ్వడం కోసం, రిఫార్మ్స్ కోసం ఒక హై పవర్ కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హై పవర్ కమిటీ ఎవరి అధ్యక్షతన పనిచేస్తుందంటే నీరబ్ కుమార్ ప్రసాద్. ఇతను ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన చీఫ్ సెక్రటరీ. దీనికండి అటవీ పర్యావరణ శాఖ సంబంధించిన సెక్రటరీ. వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే, ప్రపంచ వలస పక్షుల దినోత్సవం ఏ రోజు? మే 9న మనం వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డేగా జరుపుకుంటాం. దీని యొక్క థీము బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డ్. బర్డ్స్ అంటే ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తాయంట, ఒక దేశం నుంచి ఒక దేశానికి. బర్డ్స్ కనెక్ట్ ఇది కనెక్ట్ అవర్ వరల్డ్ అనేది ఈ సంవత్సరం యొక్క 2020 ఈ బర్త్డే యొక్క థీమ్ అండి.
మూడీస్ అనే జీడిపిని క్యాల్కులేట్ చేసే సంస్థ మూడీస్ జీడిపిని ఏ విధంగా ఉంటుందని చూస్తుందండి, రేటింగ్ ఇచ్చే సంస్థ. ఇది భారతదేశం యొక్క జీడిపి 0 ఉంటుందని చెప్పడం జరిగింది. సేమ్ బార్క్లేస్ అనే సంస్థ 0 చెప్పిందండి. సేమ్ మూడీస్ అనే సంస్థ కూడా మన యొక్క గ్రోత్ రేట్ ఎలా చూస్తారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు లాస్ట్ సంవత్సరం మన ఇండియా యొక్క ఆదాయం లేదా వస్తువుల విలువ 5 కోట్లు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, 5 కోట్లు అనుకోండి, లేదా 5 లక్షల కోట్లు అనుకోండి. ఈ సంవత్సరం 6 లక్షల కోట్లు అనుకోండి, అంటే అంతా 1 లక్ష కోట్లు పెరిగాయి. అలా ఎలా రాస్తారంటే కొత్తది మైనస్ పాతది బై పాతది, ఇది ఫార్ములా అండి. కొత్తది ఎంతండి, మన యొక్క ఆదాయం 6 లక్షల కోట్లు, పాతది ఎంతండి 5 లక్షల కోట్లు. సో కొత్తదంతా 6 మైనస్ 5 బై 5, ఇంతే కదండి. కొత్తది మైనస్ పాతది బై పాతది వేస్తే ఇలా వస్తుంది 1/5. ఈ విధంగా మన గ్రోత్ రేటు ఈ సంవత్సరానికి ఇంత పెరిగింది అని చెప్తారనమాట. ఆ విధంగా ముందే క్యాల్కులేట్ చేస్తారు. మనకి యొక్క ఎకనామీ సిచ్యువేషన్ బట్టి భారతదేశం యొక్క గ్రోత్ రేట్ ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి ఈ సంస్థలు ముందే క్యాల్కులేట్ చేసి చెప్తాయి అన్నమాట. ఆ విధంగా 0% ఉంటుందని చెప్పి ఈ మూడీస్ సంస్థ చెప్పడం జరిగింది. కైలాస్ మానస సరోవర యాత్ర, ఇది మన కొంతమంది హిందూ యాత్రికులకి ఇంపార్టెంట్ అయిన యాత్ర అండి. ఇది చాలామంది సుమారు లక్షల మంది ఈ యాత్రలో పాల్గొంటూ ఉంటారు. ఇది ప్రస్తుతం ఈ ప్రాంతం టిబెట్ ప్రాంతంలో ఉంది. ఎక్కడండి, టిబెట్ ప్రాంతంలో ఉంది. దీనికి భారతదేశం 2 మార్గాలుగా వెళ్తారు. ఒకటి ఇది నేపాల్ అనుకోండి, ఈ ప్రాంతం, ఈ నేపాల్ అంటే ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంటుంది, ఇటువైపు సిక్కిం ప్రాంతం ఉంటుంది, గుర్తుంచుకోండి మ్యాప్లో. సో ఇలాగ వెళ్ళొచ్చు, ఇలాగ అయితే రోడ్డు మార్గం బాగుంటుంది కాబట్టి ఇలా ఎక్కువ మంది వెళ్ళేవారు. ఈ మార్గం ఏంటంటే నాతులా పాస్ అనేవారండి. నాతులా పాస్గా లాస్ట్ ఇయర్ కూడా నాతులా పాస్ ద్వారా వెళ్ళారు. నాతులా పాస్ ఏ రాష్ట్రంలో ఉందండి, సిక్కిం రాష్ట్రంలో ఉంది. దీని గుండా వెళ్ళేవారు. అయితే ఇటీవలే మన BRO డిపార్ట్మెంట్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంటు ఇక్కడ రోడ్డు మార్గాన్ని వేయడం జరిగింది. ఇంతకుముందు వరకు కాలు మార్గంగా నడిచి వెళ్ళేవారు, ఇప్పుడు రోడ్డు మార్గం వేయడం జరిగింది ఉత్తరాఖండ్ నుంచి ఇటువైపు. దీన్ని లిప్ లేక్ పాస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. లిప్ లేక్ పాస్. ఈ లిప్ లేక్ పాస్ ఉత్తరాఖండ్ గుండా ఈ విధంగా ఇక్కడ మానస సరోవర్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ మానస సరోవర్ ఈ ప్రాంతంకి వెళ్ళే మార్గం అనమాట. అందుకే పాస్ అంటే ఏంటి అంటే 2 కొండల మధ్యన మనం నడవడానికి వీలైన మార్గాన్ని పాస్ అంటారు. సో ఈ విధంగా ఉత్తరాఖండ్ నుంచి ఈ లిప్ లేక్ అనేది మన మానస సరోవరం టిబెట్లోకి వెళ్ళే చర్చా ప్రాంతం. ఇది ట్రై జంక్షన్గా ఉంటుంది. ప్రస్తుతం టిబెట్ అనేది ఎవరి రాజ్యంలో ఉందని చైనా, కాబట్టి ఇది ట్రై జంక్షన్ ప్రాంతం అంటాం లిప్ లేక్. ఏ దేశాల మధ్య ట్రై జంక్షన్ అంటే ఇండియా, చైనా, నేపాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇది నేపాల్ అని మనం చెప్పుకున్నాం, ఇది ఉత్తరాఖండ్ అంటే ఇండియా ప్రాంతం, ఇది మానస సరోవర్ అంటే టిబెట్ చైనా ప్రాంతం. సో లిప్ లేక్ పాసు ఏ దేశాల మధ్య ట్రై జంక్షన్గా ఉంది, ఇండియా, నేపాల్ మరియు చైనా మధ్య. అయితే ఇప్పుడు ఇది ఎందుకు వార్తలో, ఇంతకుముందు నాతులా పాస్ నుంచి సిక్కిం వెళ్ళేవారు, నాతులా పాస్ నుంచి సిక్కింలో ఉన్న నాతులా పాస్ నుంచి ఈ మానస సరోవరం అంటే చాలా లాంగ్ అనమాట, అలా వెళ్ళేవారు. ఇప్పుడు నూతన మార్గాన్ని BRO నిర్మించింది కాబట్టి ఈ మార్గంగా వెళ్దాం అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కాలాపాని అనే ప్రాంతం ఉంటుంది. ఈ కాలాపాని ప్రాంతం డిస్ప్యూట్ ఉంది. ఎవరెవరికి, నేపాల్కి, ఇండియాకి. ఈ ప్రాంతంలో మాది అని నేపాల్ అంటే మాది అని ఇండియా అంటుందన్నమాట. ఈ ప్రాంతంలో ఇండియా రోడ్డు మార్గాన్ని వేసింది.
ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేపాల్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేపాల్ ఏమంటుందంటే కాలాపాని ప్రాంతం ఏదైతే మనం అనుకున్నాం, కాలాపాని ఇక్కడ ఉంది కదండి, ఈ లిప్ లాక్ దగ్గరే ఉంది ఈ కాలాపాని అనే ప్రాంతం. ఈ కాలాపాని ప్రాంతం ఇష్యూ ఉంది, బోర్డర్ ఇష్యూ ఉంది నేపాల్కి ఇండియాకి. కాబట్టి ఈ మార్గం గుండా నడవడం మాకు ఇష్టం లేదు, దీన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పి నేపాల్ అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు, యంగ్స్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓకేనా, గుర్తుంచుకోవాలి, ఇది ఇంపార్టెంట్. కాలాపాని ప్రాంతం ఏ ఏ దేశాల మధ్య ఉంది? లిప్ లాక్ ఏ ఏ దేశాల మధ్య? నాతులా దేని దేశం మీద? ఏ రాష్ట్రంలో లిప్ లాక్ పాస్ ఉంది? ఏ రాష్ట్రంలో నాతులా పాస్ ఉంది? లిప్ లాక్ అనేది ఏ ఏ దేశాల మధ్య ట్రై జంక్షన్గా ఉంది? కాలాపాని ఏ ఏ దేశాల మధ్య గొడవలుగా ఉంది అనే విషయాలు అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఏఐఐబి బ్యాంక్ ఇండియాకి ఎంత లోన్ ఇచ్చింది? ఏఐఐబి బ్యాంక్ ఇండియాకి ఎంత లోన్ ఇవ్వడం జరిగింది? $500 మిలియన్. ఎందుకు? కరోనాపై పోరాటం చేయమని నిధులు విడుదల చేయడం జరిగింది. ఏఐఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? బ్లీజింగ్లో ఉంది. బ్లీజింగ్ ఎక్కడండి? చైనా. బ్లీజింగ్లో ఉంది. ప్రస్తుతం ఎంతమంది బ్యాంకులో సభ్యులుగా ఉన్నారు? 78 మంది. ప్రస్తుతం ఈ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు ఎవరు? జిన్ లికిన్ దీని యొక్క అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ హెడ్ క్వార్టర్స్ బ్లీజింగ్. ప్రస్తుతం 78 మెంబరు. ఇండియాకి కరోనాపై పోరాటం చేయమని $500 మిలియన్ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ బ్యాంకు లేటెస్ట్గానే ఏర్పడిందండి 2016లో. మనకి ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారు కదా, ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేసే డిపార్ట్మెంట్ ఆయుష్. ఇది ఒక యాప్ని ప్రారంభించిందండి, దాని పేరు సంజీవిని. ఈ యాప్ ద్వారా ఏ విధంగా కరోనాని పారద్రోలొచ్చు. యాప్ అంటే మనం ఆయుర్వేదం ఉపయోగించి కరోనాని ఏ విధంగా ఎదుర్కోవచ్చు, ఆయుర్వేదాన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే అంశాన్ని ఈ యాప్లో అన్నీ కూడా పొందుపరిచారు ఆయుష్ డిపార్ట్మెంటు. అలాగే అశ్వగంధ అనే మొక్క ఉందండి. ఏం పండి పేరు? అశ్వగంధ. ఈ మొక్కని ఉపయోగించి కరోనాని పారద్రోలొచ్చు అని ఆయుష్ డిపార్ట్మెంట్ అంటుందండి. సో ఇది కరెక్టా కాదా అని చెప్పేసి ఇటువంటి ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఐసీఎంఆర్ అలాగే సిఎస్ఐఆర్ అలాగే ఆయుష్ డిపార్ట్మెంటు ఈ మూడు కలిసి ఈ అశ్వగంధ మొక్క ఉపయోగపడుతుందా లేదని చెక్ చేయడం జరుగుతుంది. ద రెసిస్టెన్సీ ఫ్రంట్, FRONT ఫ్రంట్. ఇది దేనికి సంబంధించి? ఇటీవలే మన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు జరిగాయి కదండి. ఏడు జరిగాయండి ఉగ్రదాడులు. మేమే చేశాము అని చెప్పిన సంస్థే ద రెసిస్టెన్సీ ఫ్రంట్. ఇది ఒక కొత్తగా ఆవిర్భవించిన సంస్థ కాదండి. ఆల్రెడీ లష్కరే తోయిబా అటువంటి సంస్థ
అంటే కొత్తగా పేరు పెట్టుకుని వచ్చిన సంస్థ అన్నమాట. ఆ సంస్థ ఇటీవలే కార్యక్రమాలు నిర్వహించుకుంటా పాకిస్తాన్లో చర్యలు తీసుకుంటున్నారు కనుక నేరుగా ఆ ఉగ్రవాద సంస్థ చేస్తున్నట్టు అనుకోకుండా కొత్త సంస్థని ఈ సంస్థ నుంచి ప్రారంభించడం జరిగింది. అదే ద రెసిస్టెన్సీ ఫ్రంట్ అనే సంస్థ. మన ఆన్సర్లో ఇటీవలే ఏ ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది లేదా దాడులు చేశారు అంటే మన ఆన్సర్ ద రెసిస్టెన్సీ ఫ్రంట్. ఎక్కడండి? జమ్మూ కాశ్మీర్లో అని మనం చెప్పాలి. స్ట్రింగెన్సీ ఇండెక్స్ దేనికి సంబంధించింది? ఇది ఎవరు తయారు చేశారు విషయం తెలుసుకుందాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దీన్ని తయారు చేయడం జరిగింది. ఎందుకు? ఏ దేశాలు కంట్రీస్ కోవిడ్ని బాగా ఎదుర్కొన్నాయి, స్ట్రిక్ట్ రూల్స్, ఇంకా చెప్పాలంటే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి లాక్డౌన్ నిర్వహించి ముందుగా మేల్కొన్నాయి, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి అని తేల్చిందే ఈ స్ట్రింజెన్సీ ఇండెక్స్. అంటే కరోనా కాలంలో ముందుగా మేల్కొని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి హోమ్ దగ్గర స్టే చేయమని షాప్స్ క్లోజ్ చేసి మొత్తం అన్నీ బంద్ చేసేసి ప్రజలని కాపాడడానికి చర్యలు తీసుకున్న దేశాలు ఏవని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇండెక్స్ 0 నుంచి 100 పెట్టడం జరిగిందండి. ఇండియా 100 మార్కులు సాధించింది. గుర్తుంచుకోండి, ఇండియా ఎంతండి? 100 మార్కులు. ఇండియా అందరికన్నా ముందే మేల్కొంది, మంచి రూల్స్ పెట్టింది, బాగా కంట్రోల్ చేసింది అని చెప్పి ఈ స్ట్రింజెన్సీ ఇండెక్స్లో చెప్పడం జరిగింది. ఈ స్ట్రింజెన్సీ ఇండెక్స్ని తయారు చేసింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. భారత్కి ఎన్ని మార్కులు వచ్చాయి? 100 మార్కులు వచ్చాయి. ఈ స్ట్రింజెన్సీ ఇండెక్స్ దేనికి సంబంధించింది? స్ట్రిక్ట్ రూల్స్ అండ్ లాక్డౌన్ మెయింటెనెన్స్ ఏ విధంగా జరిగిందని చెప్పింది స్ట్రింజెన్సీ ఇండెక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్.